హాయ్ అండి అందరికీ. సమ్మక్క జాతరకి అయితే వెళ్ళారా మీరు? మేమైతే వెళ్ళాము. నేనైతే ఇది రెండోసారి మా పిల్లలతో వెళ్ళాను జాతరకి. మా అమ్మ వాళ్ళకైతే సమ్మక్క లేదు, మా అత్తగారు వాళ్ళకైతే సమ్మక్క ఉన్నది. ప్రతి సంవత్సరము ఇంట్లో సమ్మక్కనైతే చేసుకుంటారు. చూశాను, కానీ నాకు అయితే సమ్మక్క జాతర గురించి అయితే ఏది తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలకు ఎంటికలు మొక్కులు అప్పచెప్పాలని వెళ్ళాము, మేడారం వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. మాకైతే చాలా దూరము, కానీ చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా ఏ ఇబ్బంది పెట్టలేరు, మంచిగా మొక్కులు అప్పచెప్పుకొని చూసి. సమ్మక్క జాతర అంటే అప్పుడే నాకు తెలుసు ఎలా చేసుకుంటారో. మనం ఎలా మొక్కుకుంటే అలా, ఎవరు ఏది మొక్కుకుంటే అది మొక్కులు అప్పచెప్పి వస్తారు. చాలా బాగా అనిపించింది. అందుకే ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా జాతరకి వెళ్ళాలని వెళ్ళాము. మొక్కులు అప్పచెప్పుకొని చూసి వచ్చాము. మేమైతే సమ్మక్క అయితే గద్దెపైకి వచ్చింది, సారలమ్మ ఇంకా రాలేదు. సారలమ్మ బోనాలు అయితే మేము వచ్చేటప్పుడు సారలమ్మ బోనాలు అయితే వస్తున్నాయి. తర్వాత కొద్దిసేపటికి సారలమ్మ అయితే గద్దెపైకి వస్తుంది అన్నారు. మేమైతే అంత టైం దాకా వెయిట్ చేయలేము, వచ్చేసాము. బోనాలు అయితే చూసి వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. అప్పుడు తెలిసింది అమ్మవారు ఈ మహిమ, జాతర ఎలా జరుగుతుంది, ఎందుకు మొక్కులు ఇంట్లో ఇట్లా చేస్తారని నాకు ఫస్ట్ తెలియదు కదా. ఇప్పుడు జాతరకు వెళ్ళింది అర్థమవుతుంది. చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్ళండి, చూడండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి.